వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ విత్ మీ చక్రవర్తి. కరోనా దెబ్బతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ షేక్ అయింది. పలు దేశాలు ఆర్థికంగా కుప్పకూలాయి. స్టాక్ మార్కెట్లు రోజుల తరబడి షట్ డౌన్ అయ్యాయి. ప్రజలే కాదు, ప్రభుత్వాలు అప్పుల పాలయ్యాయి. కానీ ఇదంతా నాణ్యానికి ఓవైపు మాత్రమే. నాణ్యానికి మరోవైపు కరోనా టైంను కేంద్రం బాగా క్యాష్ చేసుకుంది. పెట్రోల్ మీద ఎడాపెడా పన్నులు బాధేసింది. జీఎస్టీ ముక్కుపిండి మరీ వసూలు చేసింది. గత ఏడాది ఆదాయంలో 80% వచ్చిందంటున్న ఆర్థిక శాఖ కార్యదర్శి మాటలు వింటే సంక్షోభంలోనూ సామాన్యుల్ని సమిధల్ని చేసి సంపాదించిన కేంద్రం తెలివితేటలేంటో తెలుస్తాయి. ప్రభుత్వం ఉన్నది ప్రజల్ని సంరక్షించడానికి, ప్రజల బాగోగులు చూసి కష్టకాలంలో వారిని ఆదుకోవడానికి. కానీ కేంద్రం మాత్రం దండుకోవడమే పనిగా పెట్టుకుంది. అది లాక్డౌన్ అయినా అన్లాక్ పీరియడ్ అయినా ఆదాయాన్ని పెంచుకోవడంపైనే దృష్టి పెట్టింది. జనం ఆర్థికంగా చితికిపోయినా దయతలచలేదు. కష్టకాలంలో ఆపన్న హస్తం అందించనూ లేదు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ 5 ఏళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే కొలువు తీరతాయి. కానీ ప్రభుత్వంలో ఎవరున్నా సామాన్యుల నుంచి సర్కారీ దోపిడీ మాత్రం ఆగదు. కరోనా టైంలో తమకు కష్టాలు తప్పలేదని కేంద్రం కల్లబొల్లి కబుర్లు చెప్పింది. తాము ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని, సాయం చేయాలని ముఖ్యమంత్రులు మొత్తుకున్నా ప్రధానికి వినిపించలేదు. లాక్డౌన్ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 4-5 సార్లు సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మోదీ ఒక్కసారి కూడా రాష్ట్రాల ఆర్థిక కష్టాలపై స్పందించిన పాపాన పోలేదు. కనీసం ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కడానికి నివారణోపాయాలు కూడా సూచించలేదు. పైగా ఎఫ్ఆర్బిఎం పరిమితిని కాస్త పెంచి దానికి షరతులు వర్తిస్తాయంటూ మెలికపెట్టారు. దీంతో పలువురు సీఎంలు కేంద్రం తీరుపై మండిపడ్డారు. కరోనాతో రాష్ట్రాలకే కాదని కేంద్రం దగ్గర డబ్బుల్లేవని ఢిల్లీ పెద్దలు సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ వారు చెప్పిందంతా నిజం కాదని సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే కుండబద్దలు కొట్టారు. జూన్ జీఎస్టీ వసూళ్లను ప్రస్తావించిన ఆయన గతేడాది అదే నెలతో పోలిస్తే 80% వరకు ఆదాయం వచ్చిందని స్పష్టం చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ వసూళ్లు కూడా ఆశాజనకంగానే ఉన్నాయన్నారు ఆయన. అక్కడ కూడా 20% మాత్రమే ఆదాయం తగ్గిందని స్పష్టం చేశారు. దీంతో ఇప్పటిదాకా కరోనా పేరుతో కేంద్రం ఆడిన డ్రామా ఏంటో అందరికీ స్పష్టమైపోయింది. ఆదాయం వస్తున్నా రావడం లేదని అబద్ధాలు చెబుతున్న కేంద్రం రాష్ట్రాల్ని బలిపశువుల్ని చేసిందని ఆర్థికవేత్తలు కూడా తిట్టిపోస్తున్నారు. మార్చి ఆఖరి వారంలో దేశంలో లాక్డౌన్ మొదలైంది. దాదాపు 100 రోజుల పాటు దేశం మొత్తం స్తంభించిపోయింది. లక్షలాది మంది రోడ్డున పడ్డారు. వందలాది కంపెనీలు మూతపడ్డాయి. వేలాదిగా ఉన్న చిన్న వ్యాపారాలు కుదేలయ్యాయి. మొదట్లో తెల్ల రేషన్ కార్డున్న వాళ్లకు మాత్రమే కాస్త రేషన్ పెంచిన కేంద్రం తర్వాత విమర్శలు వెల్లువెత్తడంతో 20 లక్షల కోట్ల పేరుగొప్ప ప్యాకేజీ ప్రకటించింది. కానీ 20 లక్షల కోట్లలో నికరంగా 2 లక్షల కోట్లు కూడా జనానికి అందిన పాపాన పోలేదు. పైగా వ్యాపారులకు అప్పులు, జన్ధన్ అకౌంట్లో అరకొర డబ్బులతోనే సరిపెట్టింది. ఏ చెట్టు లేని చోట ఆముదపు చెట్టే మహావృక్షమైనట్టు అసలే కష్టాలతో సతమతమవుతున్న జనం అదే మహాభాగ్యం అనుకున్నారు. పోనీలే కేంద్రానికి మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని సరిపెట్టుకున్నారు. రాష్ట్రాలు కూడా సాయం కావాలని నోరు తెరిచి అడిగినా తర్వాత కేంద్రం చెప్పిన మాయమాటలు నిజమేనని నమ్మాయి. చాలామంది ముఖ్యమంత్రులు కూడా కేంద్రం దగ్గర కూడా డబ్బులు లేవని తేల్చేశారు. కానీ కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పుడు చెబుతున్న లెక్కలు చూస్తుంటే అందరికీ కడుపు మండిపోతోంది. లాక్డౌన్ టైంలో కోట్లాది మంది తిండి కోసం తిప్పలు పడ్డారు. వలస కూలీలు 100 కిలోమీటర్లు నడిచి స్వస్థలాలకు చేరుకున్నారు. చాలామందికి పేరుకే ఉద్యోగాలున్నాయి. పైసా జీతం రాలేదు. గట్టిగా అడగడానికి లేదు. మరో దారి చూసుకోవడానికి అవకాశం లేదు. కడుపు గట్టుకుని అప్పో సొప్పో చేసి చాలా మంది నెట్టుకొచ్చారు. అయినా సరే కేంద్రం మాత్రం ప్రజల్ని కనికరించలేదు. ముక్కు పిండి మరీ జీఎస్టీ వసూలు చేసింది. పెట్రోల్ మీద వీరబాదుడు బాదింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతూ వస్తున్నా మన దగ్గర మాత్రం పెట్రోల్ రేటు పెరుగుతూ పోయింది. అదేమంటే ఆదాయ లోటును పూడ్చుకుంటున్నామని కేంద్రం గడసరిగా సమాధానమిచ్చింది. కొన్ని రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలోనే అదనపు వ్యాట్ వసూళ్లు మొదలుపెట్టాయి. దీంతో అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండూ పెట్రోల్ మీదే వడ్డించడంతో సామాన్యుడికి పట్టపగలే చుక్కలు కనిపించాయి. పైగా లాక్డౌన్ టైంలో పెట్రోల్ వినియోగం కూడా తగ్గిందని, అందుకే రేటు పెంచామని కూడా కేంద్రం నమ్మబలికింది. కానీ ఇవేవీ నిజం కాదని ఇప్పుడు అన్లాక్ పీరియడ్లోనూ పెరుగుతున్న ధరలే చెబుతున్నాయి. శతాబ్దపు వైరస్ ప్రపంచాన్ని షేక్ చేసింది. ఎవరు ఎప్పుడు ఎలా చనిపోతారో ఎవరికీ తెలియదు. ఇంతవరకు కరోనాకు మందు లేదు. వ్యాక్సిన్ వస్తుందంటున్నారు కానీ వచ్చేదాకా గ్యారంటీ లేదు. ఇలాంటి అయోమయ పరిస్థితుల్లో ప్రజలు ప్రభుత్వం వైపు ఆశగా చూశారు. కానీ కేంద్రం మాత్రం నిర్దయగా వారి ఆశల్ని చిదిమేసింది. కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవకపోగా వారిని కసిగా అణగదొక్కింది. ఉన్న కాస్త డబ్బుల్ని పొదుపుగా ఖర్చు పెట్టుకుందామని భావించిన వారికి ఆ ఛాన్స్ లేకుండా చేసింది. కేంద్రం తీరుతో కుటుంబ బడ్జెట్లు తలకిందులయ్యాయి. వేసుకున్న అంచనాలు తప్పాయి. ఎన్నో కుటుంబాలు అప్పుల పాలయ్యాయి.
ఉద్యోగం లేక జీతం ఎప్పుడు వస్తుందో తెలియక వైరస్ ఎటు నుంచి విరుచుకుపడుతుందోననే భయంతో ఉన్న సామాన్యుడు కేంద్రం తీసిన దొంగ దెబ్బను అర్థం చేసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడిప్పుడే ప్రభుత్వం ఎంత నయవంచన చేసిందో జనం అర్థం చేసుకుంటున్నారు. ఎవరేమనుకున్నా నాకొచ్చిన నష్టమే లేదన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోంది. కనీసం ఇప్పటికైనా సామాన్యుల్ని ఆదుకుందామనే విశాల హృదయం ప్రభుత్వానికి లేదు. ఎప్పటికప్పుడు బేదార్పులు అరుస్తూ జనం మీద పడి దోచేద్దామనే వైఖరే గాని కరోనా కాలంలో సామాన్యులు అసలు ఎలా బతుకుతున్నారో అనే ఆలోచనే లేదు. పైగా జాతీయ రహదారుల్లో వాహనాల రద్దీ పెరిగింది, పెట్రోల్ వినియోగం పెరిగింది, నిత్యావసరాల వస్తువుల కొనుగోళ్లు పెరిగాయి, ఐరన్ స్టీల్ అమ్మకాలు పెరిగాయి. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఇదే సంకేతం అంటూ కాకి లెక్కలు మాత్రం చెబుతోంది. కరోనా టైంలో కేంద్రానికి కాసులు కురిపించిన వాటి గురించి చెప్పాలంటే పెట్రోల్, బంగారం, జీఎస్టీ అనే చెప్పాలి. పొరపాటున ఎవరైనా సొంతింటి గురించి ఆలోచిస్తే అక్కడ కూడా పన్నుల బాదుడే. ఇంటి నిర్మాణానికి అవసరమైన వస్తువులన్నింటిపైన మ్యాక్సిమం జీఎస్టీ విధించడంలోనే కేంద్రం ఉద్దేశం ఏంటో అర్థమైపోయింది. ఓవైపు 2022 నాటికి అందరికీ ఇళ్లే లక్ష్యమంటున్న కేంద్ర ప్రభుత్వం ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. కరోనాతో ఇప్పటికే కుదేలైపోయిన రియల్ ఎస్టేట్ జీఎస్టీ దెబ్బకు టారెత్తిపోతోంది. కనీసం జీఎస్టీ తగ్గించమన్న రియల్ ఎస్టేట్ వినతుల్ని కూడా కేంద్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఇక రియల్ రంగం ఎప్పటికి పుంజుకుంటుందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. సామాన్యుడి అవసరాల గురించి పట్టించుకోకుండా జనం ఏమైపోయినా పర్వాలేదు, ఖజానా నిండుగా ఉంటే చాలనుకుంటున్న కేంద్రం వైఖరి చాలా ప్రమాదకరమని చెబుతున్నారు. జనం గురించి కాకుండా వారు కట్టే పన్నుల మీదే ధ్యాస పెడుతున్న ప్రభుత్వం ప్రజలే లేకపోతే పన్నులెవరు కడతారో ఆలోచించాలని హితవు పలుకుతున్నారు. కరోనా కష్టాలు అందరికీ ఉన్నాయి. అడ్డా కూలీ నుంచి వైట్ కాలర్ ఉద్యోగి దాకా అందరూ ఇబ్బందులు పడ్డారు. క్రైసిస్ టైంలో కాసుల కోసం కక్కుర్తి పడొద్దని ప్రభుత్వం కూడా వ్యాపారులకు హితవు చెప్పింది. కానీ శకునం చెప్పే బల్లి కుడితులో పడ్డ చందంగా తాను మాత్రం రాజమార్గంలోనే ప్రజల దగ్గర దోపిడీ చేసింది. పన్నుల పేరుతో సక్సెస్ఫుల్గా ప్రజల నడ్డి విరగ్గొట్టింది. కేంద్రం ప్రకటించిన కరోనా ప్యాకేజీ స్థాయిలో దానికి లాభాలు వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్పై సెస్ను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచేసిన తరుణంలో భారీ ఆదాయం సమకూరనుందని బిజినెస్ పత్రికలు రాస్తున్నాయి. ఎంతలా అంటే మోడీ ప్రభుత్వం ప్రస్తుతం పెంచేసిన సెస్లతో రానున్న ఏడాదిలో ఏకంగా 1,60,000 కోట్ల రూపాయల స్థాయి ఆదాయం పొందనుందని అంచనా. ఇది అటూ ఇటుగా కేంద్రం ప్రకటించిన కరోనా ప్యాకేజీకి సమానం. కరోనా వైరస్ సోకిన వారికి చికిత్సలకు అందించడం, క్వారంటైన్ సెంటర్లను నడపడం ఇవన్నీ కూడా రాష్ట్రాల భారంగానే ఉంది. ఆ విషయాల్లో కేంద్రం ఎలాంటి బాధ్యతలను తీసుకోవడం లేదు. రాష్ట్రాలకు సూచనలు, సలహాలు ఇవ్వడం, లాక్డౌన్ ప్రకటనలు చేయడం తప్ప ఆర్థికంగా కేంద్రం రాష్ట్రాల భారాన్ని పంచుకుంటున్న దాఖలాలు పెద్దగా కనిపించలేదు. కరోనాతో జనం అష్టకష్టాలు పడుతుంటే ఇలాంటి సమయంలో సెస్ల పేరుతో ఆదాయానికి కేంద్రం కొత్త మార్గం కనుక్కుంది. వాస్తవానికి కరోనా లాక్డౌన్కు ముందే పెట్రోల్పై ఇలా సెస్ను భారీగా పెంచుకోవడానికి మార్గం సుగమం చేసుకున్నారు. పార్లమెంట్లో చట్టం ద్వారా పెట్రోల్ ఉత్పత్తులపై సెస్ను భారీగా పెంచుకునేందుకు మోడీ సర్కార్ తీర్మానం పెట్టి ఆమోదించేసుకుంది. ఇప్పుడు దాన్ని అమల్లో పెడుతూ ఉంది. ఈ సెస్ వల్ల నష్టమేంటో మొదట్లో వినియోగదారులకు అర్థం కాలేదు. అయితే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడిపోయాయి. ఆ ప్రయోజనాలు భారత వినియోగదారులకు అందవు. పడిపోయిన ధరలకు అనుగుణంగా కేంద్రం సెస్ను పెంచేసింది. అలా ఆయిల్ వ్యాపారంలో భారీ లాభాలను ఆర్జించడానికి మోడీ సర్కార్ ప్రయత్నాలు సాగిస్తూ ఉంది. కానీ లాక్డౌన్ సడలింపుల తర్వాత పెట్రోల్ రేటు పెరుగుతూ పోతుండడంతో అసలు విషయం అప్పుడే చాలా మందికి బోధపడింది. 2009-10 సమయంలో ఇలాగే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోతే మన్మోహన్ సర్కార్ ఆ ప్రయోజనాలను ప్రజలకు బదిలీ చేసింది. కానీ మోడీ సర్కార్ మాత్రం క్యాష్ చేసుకుంటోంది. అదే తేడా. అప్పట్లో అంతర్జాతీయంగా క్రూడ్ ధరలకు, దేశంలో పెట్రోల్ ధరలకు పోలిక పెట్టి మోడీ వేరే లెవెల్లో ట్వీట్లు, గొప్ప గొప్ప ప్రసంగాలు చేశారు. ఇప్పుడు అంతర్జాతీయంగా ఆయిల్ రేటు 2 దశాబ్దాల లో రేంజ్కు వెళ్ళిపోతే ఇండియాలో మాత్రం పెట్రోల్ ధరలు ఆల్ టైమ్ హైలోనే కొనసాగుతున్నాయి. కరోనా టైంలోనూ పెట్రోల్ మీద పన్నులతో నడుస్తున్న ఏకైక ప్రభుత్వం బహుశా ప్రపంచంలో భారత ప్రభుత్వం మాత్రమే అనుకోవాలి. పెట్రోల్, డీజిల్పై లీటర్కు 8 రూపాయల వరకు ఎక్సైజ్ సుంకం పెంచుకునేందుకు వీలుగా లాక్డౌన్కు ముందే పార్లమెంట్ ఆమోదం తీసుకుంది కేంద్రం. దీంతో ప్రత్యేక పరిస్థితుల్లో పెట్రోల్పై ఎక్సైజ్ సుంకం లీటర్కు 18 రూపాయల వరకు, డీజిల్పై 12 రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం కింద పెంచుకోవడానికి వీలుంటుంది. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేని విధంగా డీజిల్ ధర పెట్రోల్ రేటును క్రాస్ చేసిన విడ్డూరం కూడా ప్రజలు చూశారు. చట్ట సవరణ ముందు వరకు పెట్రోల్పై గరిష్టంగా 10 రూపాయలు, డీజిల్పై 4 రూపాయల వరకే ఎక్సైజ్ సుంకం విధించేందుకు కేంద్ర సర్కారుకు చట్టపరంగా అవకాశం ఉండేది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ బాధులతో వాహనదారులతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఒక్కసారిగా ఉవ్వెత్తునెగిశాయి. దీంతో దేశంలోని ప్రతి కుటుంబం పెట్రోల్ భారాన్ని మోయాల్సిన పరిస్థితి వచ్చింది. కూరగాయలు, నిత్యావసరాలు, పప్పు దినుసులు ఇలా అన్నీ ప్రేమైపోయాయి.
కరోనా వైరస్ వచ్చిన తర్వాత అది రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో మాస్కులు, ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లకు డిమాండ్ భారీగా పెరిగింది. కరోనా వైరస్ బారిన పడకుండా రక్షణ కోసం ప్రజలు మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లను పెద్ద ఎత్తున కొంటున్నారు. దీంతో హ్యాండ్ శానిటైజర్లు నిత్యావసరాల కేటగిరీలోకి చేరిపోయాయి. ఈ విషయాన్ని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్వయంగా తెలిపింది. ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లు ఆల్కహాల్ ఉత్పత్తుల కేటగిరీలోకి వస్తాయని, అందుకే వాటిపై 18% జీఎస్టీ వసూలు చేయనున్నట్లు అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ వెల్లడించింది. కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు ఉచిత సలహాలు ఇస్తున్న కేంద్రం శానిటైజర్ల మీద కూడా కక్షగట్టినట్టుగా జీఎస్టీ వసూలు చేయడాన్ని ఆరోగ్య నిపుణులు తప్పుపడుతున్నారు. కానీ ఎవరేం చెప్పినా, ఎప్పుడు ఏ వస్తువుకు డిమాండ్ ఉంటే అప్పుడు ఆ సదరు వస్తువును ఏదో నెపంతో జీఎస్టీ గరిష్ట స్లాబ్లో చేర్చేసే విద్యలో కేంద్రం బాగా ఆరితేరింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇది సవాళ్లతో కూడిన సంవత్సరంగానే ఉంది. దాని పర్యవసానాలు భారత ఆర్థిక వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపాయి. మూడో త్రైమాసిక వృద్ధి 4.5% పడిపోయింది. భారత వృద్ధి రేటు 6 ఏళ్లలో స్వల్పంగా నమోదైంది. ప్రైవేటు వినిమయం, పెట్టుబడులతో పాటు ఎగుమతులు కూడా గట్టిగా దెబ్బతిన్నాయి. భారత జీడీపీలో 60% ఉండే విదేశీ వినిమయం ఆందోళనకర అంశంగా ఉంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను 2019లో అనూహ్యంగా 5 సార్లు తగ్గించింది. అయితే దాని ప్రభావం ఇంకా కనిపించాల్సి ఉంది. ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టినప్పటికీ అవి సరిపోకపోవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. భారతదేశం ఆర్థిక మందగమనంలో ఉందని చెప్పిన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ 2020లో భారత వృద్ధి అంచనాలను తగ్గిస్తామని చెప్పడం ద్వారా ప్రమాద ఘంటికలు మోగించింది. ప్రజల చేతుల్లో డబ్బులుండేలా చేసి వ్యయం పెరిగేలా చేయడానికి ఆర్బీఐ ఒకవైపు ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల మీద ఒక కన్ను వేస్తూనే వడ్డీ రేట్లను ఇంకా తగ్గించేందుకు అవకాశం ఉందని ఐఎంఎఫ్ సలహా ఇచ్చింది. ఇక భారతీయులకు ఎంతో ప్రియమైన బంగారం ధర భగ్గుమంటోంది. 50,000 దాటి పసిడి ధర పరుగులు తీస్తోంది. అటు వెండిది కూడా అదే దారి. తొలిసారిగా వెండి రికార్డు స్థాయిలో 60,000 దాటింది. దేశంలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు 9 ఏళ్ల గరిష్ట స్థాయికి పెరిగాయి. దేశీయ మార్కెట్లోనూ పసిడి రికార్డు స్థాయి పెరుగుదల నమోదు చేసింది. అటు వెండిది కూడా అదే పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరగడంతో పాటు అమెరికన్ డాలర్ బలహీనపడ్డంతో ఎల్లో మెటల్కు గిరాకీ పెరిగింది. ఆర్థిక వ్యవస్థ ఉత్తేజానికి అమెరికాలో మరో భారీ ప్యాకేజీ ప్రకటిస్తారనే అంచనాలు కూడా హాట్ మెటల్స్కు డిమాండ్ పెంచాయి. అనిశ్చిత పరిస్థితుల్లో ద్రవ్యోల్బణానికి దీటుగా సురక్షిత రిటర్న్స్ అందిస్తాయనే నమ్మకంతో మదుపరులు బంగారం, వెండి వంటి విలువైన లోహాల్లో పెట్టుబడులు పెడుతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో పాటుగా యుఎస్, చైనా వారు నడుస్తున్న నేపథ్యంలో కూడా బంగారం ధర పెరిగిందని వార్తలొస్తున్నాయి. మరోవైపు రోజురోజుకు బంగారం, వెండి ధరలు పెరుగుతుండటంతో కొందరు పసిడి ప్రియులు ముందుగానే తమ దగ్గర ఉన్న డబ్బుతో ఎంతో కొంత బంగారం కొని వెనకేసుకుంటున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందాన వీలైనంత వెండి కూడా కొనేస్తున్నారు. ముందు ముందు ధరలు మరింత పెరుగుతాయని జనం భావిస్తున్నారు. అందుకే తమ వద్ద ఏమాత్రం డబ్బులున్నా వాటితో ఎంతో కొంత బంగారం కొనేందుకు సిద్ధమైపోతున్నారు. శ్రావణ మాసం, పెళ్లిళ్ల సీజన్, రానున్నది పండగల సీజన్. ఇలాంటి సమయంలో అయినా బంగారంపై కాస్త ట్యాక్స్ తగ్గిద్దామనే ఆలోచన మాత్రం కేంద్రానికి రావడం లేదు. పెట్రోల్ మీద బాధేసేది చాలదన్నట్టు బంగారం మీద కూడా ముక్కుపిండి మరీ జీఎస్టీ వసూలు చేస్తోంది. కరోనా టైంలో అన్నిటికంటే దారుణంగా దెబ్బతింది రియల్ ఎస్టేట్ మార్కెట్ అనే చెప్పాలి. అసలే మందగమనంలో ఉన్న రియల్ రంగం వైరస్ దెబ్బతో మరింత కుదేలైంది. దీనికి తోడు ఇంటి నిర్మాణానికి అవసరమైన అన్ని వస్తువులపైన 18% జీఎస్టీ ఉండడం కూడా అటు నిర్మాణదారులకు, ఇటు వినియోగదారులకు అందరికీ భారంగా మారుతోంది. కరోనా మహమ్మారి కొట్టిన దెబ్బకి రియల్ ఎస్టేట్ రంగం వెలవెల్లాడిపోతోంది. గత 3 ఏళ్ల నుంచి మందగమనంలో సాగుతున్న ఈ సెక్టర్ ఇప్పుడు మరింత వెలవెలబోతోంది. దేశంలో కోట్లాది మందికి ఉపాధి కల్పించే ఈ రంగం ఆటుపోట్లకు గురైతే ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా పడుతుంది. సొంత ఇంటి కలన్న ఒకే ఒక్క అంశాన్ని మెట్టుగా చేసుకుని ఆకాశమంత ఎత్తుకెదిగిన రంగమే రియల్ ఎస్టేట్. సామాన్యుడు మొదలు అపర కుబేరుల ఆకాంక్షలనే పెట్టుబడిగా చేసుకుని ఈ సెక్టర్ అంచెలంచెలుగా విస్తరించింది. ఇండిపెండెంట్ ఇళ్లు, అపార్ట్మెంట్లు, ఎస్టేట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు, మహా టవర్లు, బహుళ అంతస్తుల సౌధాలు, ఇలా ఎవరెస్ట్ శిఖరాన్నే తాకిన రంగమిది. ఈ ప్రస్థానంలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని స్థిరమైన అభివృద్ధితో దేశ ఆర్థిక పురోగతికి కూడా ఊతమిస్తున్న శాఖ ఇది. ఉక్కు సంకల్పము, కాంక్రీటు పునాది కలిగిన ఈ రంగాన్ని కూడా కరోనా అనే మహమ్మారి ఈడ్చికొట్టింది. భూకంపానికి వణికే భవనం మాదిరిగా శక్తివంతమైన రియాలిటీ రంగం కూడా ఇప్పుడు గడగడమని వణుకుతోంది. కేవలం 2 నెలల్లో ఈ రంగం కూడా ఐసీయూలో చేరిన పేషెంట్లా తయారైంది. ఈ రంగంపై ఆధారపడిన కోట్లాది మంది భవిష్యత్తు ప్రమాదంలో పడింది. లాక్డౌన్ దెబ్బకి దేశవ్యాప్తంగా రియాలిటీ రంగం దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు నష్టపోయినట్టు ఒక అంచనా. అంతేకాదు, వివిధ దశల్లో ఉన్న సుమారు 60 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ప్రాజెక్టులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఇన్ని వెంచర్లు వెంటిలేటర్లపైకి చేరడంతో బిల్డర్లకు టెన్షన్ పెరుగుతోంది. భారత ఆర్థిక వ్యవస్థలో ఈ రంగానిది మేజర్ పార్ట్.
రియాల్టీపై ఆధారపడి 5 కోట్ల మందికి పైగా బతుకుతున్నారు. ఇండియన్ వర్క్ ఫోర్స్లో 12% ఇది. ఇలాంటి కీలక రంగంలో ప్రస్తుత ప్రకంపనలు కలకలం సృష్టిస్తున్న మాట నిజం. ప్రాపర్టీ బ్రోకరేజ్ సంస్థ అన్రాక్ నివేదిక ప్రకారం భారతదేశంలో 7 పెద్ద నగరాల్లో 2013 నుంచి 2019 మధ్య మొదలైన సుమారు 15.62 లక్షల గృహ నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. లాక్డౌన్ వల్ల నిర్మాణ సామాగ్రి లభ్యతకి ఆటంకాలు ఏర్పడి ఈ పనులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా వెంటనే ఈ పనులు పునఃప్రారంభం కాలేదు. నిజానికి రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి వేసవికాలం, పండుగల సమయం మంచి సీజన్గా భావిస్తారు. కానీ ఈసారి వేసవిని కరోనా కాటేయడంతో కొత్త వెంచర్లు ప్రారంభమైన దాఖలాలే లేవు. 2018లో IL&FS సంక్షోభం తర్వాత ఆ ప్రభావం రియాలిటీ సెక్టర్పై బాగా పడింది. ఆ రంగానికి ఆర్థిక మద్దతిచ్చే సంస్థలు వెనుకంజ వేశాయి. పెద్ద నోట్ల రద్దు, GST వంటివి కూడా దెబ్బ మీద దెబ్బ కొట్టాయి. దీంతో రియాలిటీ రంగం మందగమనంలోకి జారుకుంది. ఈ దశలోనే రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్స్ యాక్ట్ రెరాని 2017లో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీంతో 2018లో ఈ రంగం 18% వృద్ధిని సాధించింది. 2019లో కొంత స్థిరత్వం కనిపించింది. 2020 తొలి క్వార్టర్లోకి వచ్చేసరికి కరోనా ప్రభావం పరిస్థితిని తారుమారు చేసింది. రియల్ ఎస్టేట్ బిజినెస్లో పత్రాల పరిశీలన, వ్యక్తిగత సంప్రదింపులు, సైట్ విజిట్లు వంటివి తప్పనిసరి. లాక్డౌన్ తర్వాత ఇలాంటి ప్రక్రియలకు ఆస్కారమే లేకుండా పోయింది. దీంతో ఇళ్లు కొనాలనుకున్న వారు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నారు. కరోనా కారణంగా 2021 ఆర్థిక సంవత్సరం వరకు లగ్జరీ హౌసింగ్తో పాటు మొత్తం రియల్ ఎస్టేట్ రంగంపై ప్రతికూల ప్రభావం తీవ్రంగా ఉందని Housing.com తాజా నివేదిక వెల్లడించింది. రియాలిటీ అనేది శాఖోపశాఖలతో విస్తరించిన మహావృక్షం వంటిది. ఎందుకంటే ఈ రంగంపై ఆధారపడి సుమారు 250 చిన్న పెద్ద పరిశ్రమలుంటాయి. సిమెంటు, స్టీలు, ఇటుక, ఇసుక, ఇంటీరియర్స్, ఫర్నిచర్, ఎలక్ట్రికల్స్, పెయింట్స్ ఇలా అనేక శాఖలు ఈ రంగంతో అనుబంధం కలిగి ఉంటాయి. వీటన్నిటికీ అండా, ఆధారము, తల్లివేరు మాత్రం రియాలిటీ రంగమే. అందువల్ల ఈ సెక్టర్లో నష్టాలు మొదలైతే ఆ ప్రభావం అనుబంధ రంగాలపై పడుతుంది. దీనికి తోడు ప్రభుత్వం ముక్కుపిండి మరీ GST వసూలు చేస్తోంది. స్టీల్, సిమెంట్, ఎలక్ట్రిక్ పరికరాలన్నింటి మీద 18% GST ఉంది. దీంతో నిర్మాణ ఖర్చులు తడిసి మోపిడవుతున్నాయి. ఇప్పటికే స్థలం ఉండి ఇల్లు కట్టాలంటే ఓ చదరపు అడుగుకి సగటున 4,500 రూపాయలు వ్యయమవుతుందని అంచనా ఉంది. దీనిపై 18% GST అదనం. అలాంటప్పుడు కరోనా కష్టకాలంలో సామాన్యుడు ఏ ధైర్యంతో ఇంటి నిర్మాణం వైపు అడిగేస్తాడని నిర్మాణ సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. కోవిడ్-19 విజృంభణ తర్వాత దేశంలో 7 ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, పూణే, హైదరాబాద్లలో రియాలిటీ రంగం స్తబ్దుగా ఉంది. లాక్డౌన్ తర్వాత ఈ రంగానికి అవసరమైన సరుకుల రవాణా పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా ఈ రంగంలో పెట్టుబడులకి బ్రేక్ పడింది. ఫిబ్రవరి నుంచి ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లు కూడా లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రంగంలో 60% పెట్టుబడులు తగ్గిపోయాయి. ఫస్ట్ క్వార్టర్లోనే భారత్లో హౌసింగ్ సేల్స్ 60% మందగించాయి. ప్రతికూల ఫలితాలు కనిపించడంతో సహజంగానే బిల్డర్స్కి లోన్స్ ఇవ్వడానికి బ్యాంకులు నో అంటున్నాయి. దీనికి తోడు భవన నిర్మాణ రంగంలో వలస కార్మికుల సంఖ్య అత్యధికం. రూరల్ ప్రాంతాల నుంచి పట్టణాలు, నగరాలకి వలస వచ్చి వీరంతా పనిచేస్తుంటారు. దేశంలో లాక్డౌన్ విధించాక వలస కార్మికులంతా సమూహాలుగా తమ ప్రాంతాలకు తరలిపోయారు. భారీ వెంచర్లు వేసే సంస్థలు కూడా నీరుగారుతున్నాయి. మార్చి నెల ముందు నుంచి ఈ రంగంలో డ్రాస్టిక్గా క్రయ విక్రయాలు తగ్గాయి. హౌసింగ్ లోన్స్ తీసుకునే వారి సంఖ్య కుదించుకుపోయింది. రెసిడెన్షియల్ పర్పస్ సేల్స్, ఆఫీస్ స్పేస్ లీజింగ్ వంటివి బాగా మందగించాయి. రొటేషన్ పడిపోవడంతో నగదు లభ్యత అడుగంటింది. రియాలిటీ సంస్థలు తాము తీసుకున్న సుమారు 5 లక్షల కోట్ల రూపాయల బకాయిలు ఎలా తీర్చాలో తెలియక దిక్కులు చూస్తున్నాయి. ఈ ఊబి నుంచి ఆయా సంస్థలు బయటపడేదెప్పుడో తెలియడం లేదు. దీనికి తోడు కేంద్రం GST వసూళ్ల దెబ్బతో రియల్ రంగం కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు. నిజానికి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్కి ఈ మధ్య కొంత హైప్ వచ్చింది. 2018 నాటి అసెంబ్లీ ఎన్నికలు, 2019 నాటి సార్వత్రిక ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మనీ రొటేషన్ బాగా జరిగింది. దీంతో రియాలిటీ సెక్టర్లో పాజిటివ్ సిగ్నల్స్ స్పష్టంగా కనిపించాయి. అయితే ఆ ప్రభావం ఎక్కువ కాలం కొనసాగలేదు. గతేడాది RBI రెపో రేటు తగ్గించింది. అయినప్పటికీ హౌసింగ్ లోన్లు తీసుకునే వారి సంఖ్య ఆశించినంత పెరగలేదు. దేశ ఆర్థిక వ్యవస్థకి మూలాధారమైన నిర్మాణ రంగం కరోనా కాటుతో కుదేలైందని, వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టడం అవసరమని ప్రముఖ కన్సల్టెన్సీ సేవల సంస్థ అయిన KPMG కూడా అభిప్రాయపడింది. రియాలిటీ కంపెనీల ఆర్థిక కష్టాలు తీర్చడం కోసం గతంలో కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్లతో ఒక నిధిని ఏర్పాటు చేసింది. పెద్ద రియాలిటీ సంస్థలు తాము చేపట్టిన వెంచర్లు ఆర్థిక నష్టాల వల్ల ఆగిపోతే ఈ నిధి నుంచి రుణం పొందవచ్చు. అయితే అప్రూవ్డ్ ప్రాజెక్టులకి మాత్రమే ఈ సాయం అందుతుంది. అలాగే నేషనల్ హౌసింగ్ బోర్డు వద్ద కూడా 10,000 కోట్ల రూపాయల నిధి ఉంది. దీనితో పాటు ఈ రంగాన్ని ఆదుకోవాలంటూ నాన్ బ్యాంకింగ్ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఏనాడో కోరింది. ఇన్ని రక్షణ కవచాలున్నప్పటికీ ప్రస్తుత కరోనా కొట్టిన దెబ్బ నుంచి తేరుకోవడం కష్టమేనని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కనీసం GST తగ్గింపుకు కూడా కేంద్రం ముందుకు రాకపోవడం శోచనీయమని రియల్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
తమని అన్ని రకాలుగా ఆదుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టడానికి టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలని, తమకిచ్చే లోన్స్ విషయంలో లిబరల్గా వ్యవహరించాలని రియాల్టీ రంగం కోరుతోంది. లాక్డౌన్ వల్ల రోడ్డున పడిన తమను ఆదుకోవాలని భవన నిర్మాణ కార్మికులు కూడా ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ రంగం కోరుకుంటున్న వెసులుబాట్లపై స్పందించిన కేంద్రం జీఎస్టీ వసూళ్ల విషయంలోనూ నిర్దయగా వ్యవహరిస్తోంది.